ఐబొమ్మ వెబ్సైట్ నుంచి తాజాగా ఒక మెసేజ్ రిలీజ్ అయింది. భారత్లో శాశ్వతంగా సేవలను నిలిపివేస్తున్నట్లుగా వెబ్సైట్లో మెసేజ్ పెట్టారు ఐబొమ్మ నిర్వాహకులు. సైట్ క్లోజ్ చేయడానికి చింతిస్తున్నామని క్షమాపణలు కోరారు ఐబొమ్మ నిర్వాహకులు. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే ఐబొమ్మ వెబ్సైట్లో స్టేట్మెంట్ పాస్ చేశారో దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మూల్య ఈ ఐబొమ్మకు సంబంధించి దాదాపుగా 3-4 నెలల నుంచి కూడా పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించి అసలు అతను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, ఏంటి దీని వెనుకున్నటువంటి వ్యవస్థ ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతన్ని హైదరాబాద్ రావడం, అంటే విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ వచ్చాడనే ప్రచారం ఉండటం, అలాగే అటు తన భార్య కూడా, అతని మాజీ భార్య కూడా ఇచ్చిన సమాచారం ప్రకారం అతన్ని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే అతన్ని కూకట్పల్లి అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అక్కడి నుంచి కూడా విచారణలో అతనితో దానికి సంబంధించిన సర్వర్లో లాగిన్ చేయించి చెక్ చేయించడం, అసలు అలాగే ఎన్ని సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీయటం ఇదంతా కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఐబొమ్మ వెబ్సైట్ ను కూడా క్లోజ్ చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐబొమ్మకు సంబంధించి ఒక ఫోటో అయితే, అంటే వెబ్సైట్ సినిమా చూడాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే అక్కడ డిస్ప్లే అవుతూ వచ్చింది. మీరు ఇటీవలే మా గురించి విని ఉండవచ్చు, ఏదేమైనా మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాము, ఈ నిరాశకు పూర్తిగా మేము క్షమాపణలు కోరుతున్నామంటూ కూడా ఐబొమ్మ ఒక మెసేజ్ అందులో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఐబొమ్మ చరిత్ర అయిపోయింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అటు రవి కూడా ఇప్పట్లో పోలీసుల నుంచి విడుదలయ్యే అవకాశం లేకపోవడం, అదే విధంగా వీళ్ళకి ఎవరైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మూవీ రూల్స్ కానీ వాళ్ళ ఆ వెబ్సైట్లు కూడా ఇప్పట్లో మళ్ళీ కొనసాగే అవకాశాలు లేకపోవడంతో దాదాపు ఈ వెబ్సైట్ ను మూసివేస్తున్నట్టు కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. మరి వెంకట్, ఇప్పుడు ఐబొమ్మ క్లోజర్ తో పైరసీ నియంత్రణపై ప్రభుత్వం ఎటువంటి ఏ విధమైన ప్రభావాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుందంటారు? ఖచ్చితంగా, అంటే పైరసీ అనేది ఆపడానికి ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా, 2000 తర్వాత నుంచి కూడా, 2000 ముందు నుంచి కూడా దీనికి సంబంధించి ఫోకస్ పెడుతూనే వచ్చాయి. అయినా సరే ఏదో ఒక రూపంలో సినిమా హాల్లో సినిమాని రికార్డ్ చేయడం, దానికి సంబంధించి సినిమాని రిలీజ్ చేయడం, గతంలో సీడీలు దొరికేవి, ఇప్పుడు వెబ్సైట్ లో వస్తున్నాయి. కొన్నాళ్ళు మెమరీ కార్డుల ద్వారా సినిమాలు చూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ విధంగా సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇది రేపు అంటే మరో మార్గంలో సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూడలేని వాళ్ళకు, థియేటర్ కి వెళ్లి భారీగా 1200-1300 ఖర్చు పెట్టి మొదటి రోజు సినిమా చూడలేని వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో సినిమా దొరికే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవాలి. ఐబొమ్మ ఈ విషయంలో అన్ని వెబ్సైట్లని కూడా ఇప్పటి వరకు ఉన్న చరిత్రను మొత్తం కూడా డామినేట్ చేసిందని చెప్పాలి. కాబట్టి ఐబొమ్మ లేకపోవడంతో కొన్నాళ్ల పాటు పైరసీకి సంబంధించి కాస్త అడ్డుకట్టపడే సూచనలే కనపడుతున్నాయి. ఈ ఐబొమ్మలో ఎలా కంటెంట్ అప్లోడ్ చేసేవాడు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఓటీటీ కంటెంట్ ను మొత్తం కూడా డిఎంఆర్ టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి దాన్ని అప్లోడ్ చేసేవాడు. అలాగే మూవీ రూల్స్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్డీలోకి మారుస్తూ కూడా దాన్ని ఐబొమ్మలోకి అప్లోడ్ చేయడం. కొత్త సినిమాలు ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ కానీ, లేకపోతే హరిహర వీరమల్లు, అలాగే మరికొన్ని సినిమాలను కూడా అదే విధంగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేశాడు. భవిష్యత్తులో ఇదైతే కట్టడయ్యే అవకాశాలు కొంత కనపడుతున్నాయి. మరి వెంకట్, ఇప్పుడు ఐబొమ్మ మూసివేతతో ఇతర పైరసీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయంటారా? ఇప్పటి వరకు కూడా, అంటే తమను ఎవరు ఏం చేయలేరు అనేది చాలా వరకు కూడా ఇప్పుడు ఐబొమ్మకి సంబంధించి రవి కానీ, లేదంటే ఇతర వెబ్సైట్లు మూవీ రూల్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఎక్కడున్నా నేరస్తుడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాము, నేరస్తుడిని ఎక్కడున్నా సరే మేము అరెస్ట్ చేస్తాము, నేరాలన్నీ కూడా బయటకు తీస్తాము, వాళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడా బయటకు లాగుతాము అనే విధంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. కాబట్టి కాస్త మూవీ రూల్స్ కానీ, లేకపోతే బప్పన్ టీవీ కానీ, ఇవన్నీ కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. మరి భవిష్యత్తులో ఎవరన్నా దానికి సాహసం చేస్తారా లేదంటే ఏంటనేది చూడాలి. థ్యాంక్ యూ వెంకట్. చూసుకున్నట్టయితే ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ రావడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. భారత్లో శాశ్వతంగా సేవలను నిలిపివేస్తున్నట్లుగా కూడా వెబ్సైట్లో మెసేజ్ పెట్టారు ఐబొమ్మ నిర్వాహకులు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సైట్ క్లోజ్ చేయడానికి చింతిస్తున్నామని క్షమాపణలు కోరామని కూడా ఐబొమ్మ నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ కంటెంట్ కూడా, ఓటీటీ కంటెంట్ మొత్తాన్ని కూడా డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నట్లు తెలిసింది. మూవీ రూల్స్ ద్వారా కంటెంట్ తీసుకొని హెచ్డీలోకి మారుస్తూ ఉన్నారని కూడా ఐబొమ్మ రవి అయితే తెలిపారు. ఒకసారి మనం స్క్రీన్ పైన చూసినట్టయితే కనుక ఐబొమ్మ యాప్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నవారు యూజర్స్ మూవీస్ చూడడానికి ఐబొమ్మ యాప్ ఓపెన్ చేసినప్పుడు సర్వీస్ అన్అవైలబుల్ ఒకసారి చూసినట్లయితే అక్కడ
ఏ మెసేజ్ స్టేట్మెంట్ వాళ్ళు పాస్ చేశారు అని చూస్తే యూ మే హ్యావ్ రీసెంట్లీ హర్డ్ అబౌట్ us or been a loyal fan from start. Either way, we are sorry to say our services has been permanently halted in our country. We apologize for the disappointment. అనే స్టేట్మెంట్ అయితే ఐబొమ్మ నిర్వాహకులు పాస్ చేశారు. ఇక మనం ఒక్కసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఐబొమ్మ నిర్వాహకులు పాస్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇమ్మడి రవిని ఇంతకుముందే ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అయితే మనకు తెలిసిందే. కానీ నిన్న ఒక్క అడుగు ముందుకు వేసి అతని చేతితోనే ఆ వెబ్సైట్ను కూడా మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా ఆ వెబ్సైట్ ఓపెన్ అయితే కాలేదు. కాకపోను మళ్ళీ ఇక్కడ మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ అయితే అక్కడ డిస్ప్లే అయినట్టు కనిపిస్తోంది. ఇక అదేంటండి అని అడిగితే మాత్రం, మీరు ఇటీవలే మా గురించి వినుండొచ్చు, లేదా ఎప్పటి నుంచో మా సేవలను వినియోగిస్తున్న వారే ఉండొచ్చు, కానీ మీకు ఒక చెడు వార్త చెప్పాల్సి వస్తుంది. మీ దేశంలో మేము పర్మనెంట్గా ఈ సేవలను నిలిపివేస్తున్నాం, దయచేసి మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కూడా తెలపడం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.